Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఆండాళ్ తల్లి సమస్త మానవాళిని ఉద్ధరించడానికి తిరుప్పావై అనేటువంటి గ్రంథరాజాన్ని అనుగ్రహించి భగవంతుణ్ణి పొందటానికి అతి సులభమైనటువంటి మార్గాలు మనకి తెలియచేసింది. కొంతమంది ఈ ప్రపంచంలో ఇక్కడ ఉండేటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి తమ కుటుంబ వ్యవహారాల్లో తాము ఉంటూ పరమాత్మని పొందటం అనేటువంటిది చాలా కష్టమని చెప్పి ఆయన్ని పొందేటువంటి అర్హత తమకు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడాను తల్లి అతి సులభమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తూ, అయ్యా మీ పనులు చేసుకుంటూ కూడా మీరు భగవంతుణ్ణి పొందటానికి సమస్తమైనటువంటి అర్హతలు పొందే ఉంటారు, కలిగే ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. యోగ కర్మసు కౌశలం అని భగవానుడు మనకి గీతలో కూడా చెప్పారు. అంటే మనం చేసే పనుల్ని సక్రమంగా చేశాము అని అంటే అదే గొప్ప యోగం అని చెప్పన్నాడు ఆయన. అంటే భగవంతుడిని పొందటం కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఏదో ప్రపంచం అంతటిని వదిలేసి ఎక్కడో అడవులకు పోయో గుహల్లో కూర్చోనో ఇంకో చోట ఇంకో పనో చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. భగవంతుడిని పొందటానికి కర్మ అనేటువంటిది ఏ విధమైనటువంటి బంధము కానేరదు అని చెప్పి, ఇప్పుడు లక్ష్మణుడిని భరతుడిని ఇద్దరిని తీసుకున్నాం అనుకోండి. లక్ష్మణుడు అన్నీ వదిలేసి శ్రీరాముడితో వెళ్ళినవాడు. భరతుడు అన్నగారి ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు. అంటే ఆయనతో పాటు దైహికంగా లేడు, కానీ ఆయన ఆజ్ఞను సంపూర్ణంగా పాటించాడు. మరి 14 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? భరతుడే కదా. కాబట్టి ఇప్పుడు భరతుడు గొప్ప, లక్ష్మణుడు గొప్ప అనంటే ఇద్దరూ సమానమే. కాబట్టి ఇదొక పద్ధతి, అదొక పద్ధతి. కనుక వాళ్ళెవరో అన్నీ వదిలేసి అరణ్యాలకు పోయారండి, తపస్సు చేసుకున్నారండి, వాళ్లే గొప్ప వాళ్ళండి, మేము తక్కువ వాళ్ళము అని చెప్పి ఎవ్వరూ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కనుక మన పనులు మనం చేసుకుంటూ కూడా ఈ కర్మ యొక్క ఫలితాన్ని ఎప్పుడైతే భగవానుడికి మనం వదిలేస్తామో అప్పుడు భగవంతుడిని పొందగలిగినటువంటి వాళ్ళంగా మనం తయారవుతాము అని చెప్పి దానికి ఉదాహరణగా ఒక గోపబాలికని మనకి ఈరోజు ప్రదర్శింపచేస్తున్నది తల్లి. ఎలాంటి ఆమె చూద్దాం రండి. కతుక్కరవై కణంగై పలకరందు శతార్తిరలజియ సెన్రు సెరుచ్చయ్యం కుతమున్నిల్లాద కొవలర్తం పొరుగొడియే పుతరవల్గుల్ పునమయిలే పొదరాయ్ సుతత్తు தோழிமான் எல்லாரும் வந்து நின்முத்தும் புகுந்து முகில் வண்ணன் பெற்பாட சித்தாதே பிஷாதே செல்வப் பெண்டாட்டி நீயத்துக்குறுங்கும் பொருள் எலோர் ఎంబావాయ్. ఈమె ఎలాంటి ఆమె అనంటే కత్తుక్కరవై కణంగల్ పలకరందు శతార్ తెరలజియ సెన్రు సెరుచెయ్యం. బోలెడన్ని ఆవులు, రకరకాల ఆవులు ఉన్నటువంటి ఆడు. శత్రువులు వస్తే శత్రువులందరినీ కూడాను సంహరించడానికి కావలసినటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తనతో పాటు ఉన్నటువంటి వాడు. కొత్తమన్నల్లాద కోవలర్థం పొర్కొడియే. శత్రువుల్ని సంహరిస్తున్నాడు అనంటే వాడెవడో అందరినీ నరికేసేవాడు అనుకోక్కర్లా. తనని తాను రక్షించుకోవడం అనేటువంటిది ప్రతివాడు చేయదగినటువంటి పనే. కాబట్టి దానిలో దోషం లేదు. నువ్వు అదొక ప్రతీకార చేష్టగా ఎదుటివాడిని హింసించటమే భావనగా కలిగినటువంటి వాడివైతే అది దోషం. నిన్ను రక్షించుకోవటం అనేటువంటిది దోషం ఎప్పుడూ కాదు. మనకి ఇండియన్ పీనల్ కోడ్ కూడా అదే చెప్తుంది. ఎదుటివాడిని హింసించడం అనేది తప్పు, నిన్ను రక్షించుకోవటం అనేటువంటిది తప్పు కాదే నాటికి కూడాను. కాబట్టి ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి వాడు పరమాత్మ లాంటి వాట. ఆయనకి ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేరు. కానీ ఎవరైతే తన భక్తుల్ని శత్రువులుగా భావిస్తుంటారో అలాంటి వాళ్ళు పరమాత్మ కూడా శత్రువులే అయిపోతారట.
కృష్ణరాయభార ఘట్టంలో మనకు తెలుస్తుంది ఆ విషయం చాలా సంపూర్ణంగాను. అలానే తన చేతికి చిక్కినటువంటి వాడు, తన భార్యకు ఎంతో అపకారం చేసినటువంటి రావణాసురుణ్ణి కూడా దయతో వదిలేసినటువంటి వాడు ఈయన. రాత్రించ రరాజలంకాం అంటాడు. పోవయా, నీ చేతిలో ఆయుధం లేదు, హాయిగా పోయి రాత్రి కన్నా నీ బుద్ధి మారుతుందేమో, రేపు ఉదయం వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నా తప్పైపోయింది అంటాడేమో అనేటువంటి కోరిక. ఇంత ద్రోహం చేసినటువంటి శత్రువుని కూడాను మారల్చాలి, బాగుపరల్చాలి అనేటువంటి భావమే కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆయనలో ఉండేటువంటి గొప్పతనం అది. ఏ విధమైనటువంటి దోషం లేనటువంటి వాడు భగవానుడంటే. భగవా అనేటువంటి వాటిల్లో ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంది అక్కడ. శక్తి, బలం, ఐశ్వర్యం ఇలాంటి అన్ని గుణాలతో పాటు అన్నారు ఒకటి. అంటే ఏ విధమైనటువంటి అవగుణము లేనటువంటి వాడినే మనం భగవంతుడు అంటాం. కాబట్టి అలాంటి కోవలర్థం పొర్గొడియే, అలాంటి ఒక కులంలో పుట్టినటువంటి ఒక బంగారు మెరుపు తీగలాంటి దానా అని చెప్పి పిలుస్తున్నారు ఆమె. ఇంకా ఎలా ఉందిట ఈమె, పుత్తరవల్గుల్ పునమైలే పొదరాయి. ఈమె యొక్క నితంబం, ఈ కటి ప్రదేశం ఎలా ఉంది అంటే చుట్టుకున్నటువంటి ఒక పాములాగా ఉందిట. పైభాగం ఎలా ఉంది అంటే పురివిప్పిన నెమలిలాగా ఉందిట. చూడండి ఎంత చక్కటి వర్ణన, ఇంకెవ్వరూ చేయలేటువంటి వర్ణన. ఏమిటి ఈ రెండిటి యొక్క ఉద్దేశ్యము అంటే, మనకి ఇక్కడ మూలాధారంలో ఒక పాము ఉంటుందిట, వెన్నెముక చివరి భాగంలో. ఈ మూలాధారంలో ఉండేటువంటి పాము ఇలా 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 పైకి వచ్చి మధ్యలో 6 రకాలైనటువంటి చక్రాలని దాటుకొని పైన ఉండేటువంటి ఒక సహస్రారం అనేటువంటి ఒక పద్మం, 1000 రెక్కలు కలిగిన పద్మం ఎప్పుడైతే ఇలా విచ్చుకుంటుందో అప్పుడు ఒక అనహద నాదం ఒకటి వినపడుతుంది. అదే మోక్షం అంటే అని చెప్పి మనకి హఠయోగం చెప్పేటువంటి మాట. అంటే మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు నువ్వు వెళ్ళేటువంటి స్థితి ఏదైతే ఉందో సాధకుడి స్థితి. ఈ సాధకుడి స్థితి మొత్తాన్ని సంపూర్ణంగా అనుభవించినటువంటి ఒక ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నటువంటి ఆమెని ఇప్పుడు బయటికి ఎందుకు పిలుస్తున్నారు? ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ. అదిగో మేఘం లాంటి వాడు ఈయన. ఆ మేఘాన్ని చూస్తే కదండి ఈ నెమలి పురివిప్పి ఆడుతుంది. కాబట్టి నువ్వు ఏ మోక్షాన్ని అయితే పొందావో ఆ పొందినటువంటి మోక్షానికి ప్రతిరూపమైనటువంటి వాడు ఇదిగో మన కృష్ణయ్య ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని చూసి నువ్వు ఆడాల్సినటువంటి దానివి. ఇక్కడ లోపల పడుకుంటే ప్రయోజనం ఏంటమ్మా? చిత్తాదే పేషాదే, ఉలుకు పలుకు లేకుండా అలా పడుకోనున్నావే, సెల్వ పెండాటి ఎంత ఐశ్వర్యం అమ్మా నీకు. కృష్ణ పరమాత్మని పొందినటువంటి మహనీయురాలివి. ఎతుక్కు రుంగుం పొరుల్. ఇలా గమ్మును ఊరుకుంటే ఏంటి దాని ఉద్దేశం? అంటే మేమెవరం బాగుపడకూడదా? మేమందరం కూడా ఉద్ధరింపబడాలంటే నువ్వు బయటికి రావాలి కదా, లేచి రావమ్మా అని చెప్పి ఇంత ప్రేమగా పిలిచేసరికి లోపల ఆమె బయటకు వచ్చేసి వీళ్ళతో కలిసిపోయింది. అలా మరొక మహోన్నతురాలైనటువంటి ఆమెను కూడా తమ గోష్ఠిలో కలుపుకొని తల్లి మనల్ని ముందుకు తీసుకొని వెళుతోంది. ఆ ప్రయాణంలో తర్వాత మెట్టు మనం ఎక్కడ ఎక్కబోతున్నామో రేపు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.